బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ టూర్పై మండిపడ్డారు మంత్రులు. ప్రాజెక్టుని నాసిరకంగా కట్టి మళ్లీ ఏం మోహం పెట్టుకుని అక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిని ఒప్పుకుని ప్రజలకు బీఆర్ఎస్ లీడర్స్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రులు. బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ పొలిటికల్ డ్రామాగా కొట్టిపడేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించినందుకు గత పాలకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రాజెక్టు వ్యయం 38,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచి ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు ఉత్తమ్. ప్రాజెక్టు నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థకు 400 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టామన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు వచ్చాక మరమ్మతులపై ఆలోచిస్తామని చెప్పారు. ఆ తర్వాతే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. Very clear that there's been almost a criminal conspiracy in shifting the site of the barrage from Tummadihatti to Medigadda. Then you escalate the cost from 38,000 crores to 1.5 lakh crores. You and your cohorts eat away the money, and it is such a poor quality construction that the barrage collapses. You should be ashamed and apologize to the people of Telangana and be ready to face whatever legal action that will come in the due course. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి సిరిసిల్లలో పోటీ చేద్దామన్నారు. ఒకవేళ కేటీఆర్ ఓడిపోతే పార్టీ మూసేసుకుంటారా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కోమటిరెడ్డి. సిరిసిల్ల సిద్దిపేట గజ్జోలో పెట్టుకొని అప్పుడు 30,000తో గెలిచినాము, మేము 55,000తో గెలిచినాము. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి అప్పుడే రిజల్ట్ చేయాలి. ఇన్సిడెంట్తో మల్కాజ్గిరి సంబంధం ఏంది. అందుకనే సిరిసిల్ల రిజైన్ చేయి, నేను కూడా రిజైన్ చేస్తా, అక్కడ కాంటాక్ట్ చేయి, నువ్వు నా మీద గెలువు, నేను పార్టీకి రిటైర్ అవుతా. నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీ బంద్ చేసుకుంటామని. కేటీఆర్ కు దమ్ముంటే కరీంనగర్ లో పోటీ చేసి తనపై గెలిచి చూపించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మేడిగడ్డలో 1-2 పిల్లర్లే కుంకాయి అంటూ బీఆర్ఎస్ నేతలు హవేహేళనగా మాట్లాడుతున్నారని, ఇంట్లో ఒక పిల్లర్ కుంగినా ఇల్లు కూలిపోయినట్లేనని చెప్పారు. అంతకుముందు టీఎస్పీఎస్సీతో ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలను సచివాలయంలో అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీ రామారావు గారు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ కు సంబంధించి సవాల్ చేసినారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 గెలిచినాం, నేను కాక ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం. నువ్వు ఎవరు ఏ శాసనసభ్యుని ఎంపిక చేసుకున్నా వాళ్ళు రాజీనామా చేసేస్తారు. మీరు కూడా సిరిసిల్ల శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్ కు పోటీ చేస్తారు. అరే 2-3 పిల్లర్లు కుదిగిపోతే ఎందుకంత 40-50 పిల్లర్ల కాదు 2-3 పిల్లర్లు కుదిగిపోతే ఎందుకంత పరిచయం అవుతున్నారు అంటున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పక్కన పిల్లర్ కులితే కూడా ఇల్లుకు పనికిరాదన్నాడు. బీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ ప్రభుత్వ హయాంలో అందరినీ బాగా చూసుకుంటుందని చెప్పారు. ఖమ్మం జిల్లా ముదిగండ మండలంలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మండల కేంద్రంలోని లబ్ధిదారులు సునీల్ కృష్ణయ్యలకు 0 బిల్లును అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ దిగజారుడు మాటలు మానుకోవాలన్నారు. కేటీఆర్ స్థాయిని తెలంగాణ ప్రజలు గుర్తించి కింద కూర్చోబెట్టారన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బావురుగొండలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. ఆయన ప్రభుత్వం పడిపోయి ఉంది, ఆయన తోటి సీఎం కు పోలిక ఉందా రేవంత్ రెడ్డి తోటి? మీరు 10 సంవత్సరాల అధికారాన్ని అట్టహాసంగా అనుభవించి పేదోళ్ళకి ఇల్లు ఇవ్వకుండా సీఎంగా పేరు పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి మీద మీరు అలాంటి కామెంట్ చేయడం అంటే మీ స్థాయిని పెంచుకోవడం కోసం రేవంత్ రెడ్డితో మీరు కంపేర్ చేసుకుంటున్నారు. అది అయిపోయింది మీ చాప్టరు. మీ స్థాయి తగ్గిపోయి మీరు మంత్రి అని ఎక్కడో విర్రవీగిర్రు, జనం తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ నేతలు ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఒప్పుకోవాలన్నారు మంత్రి కొండ సురేఖ. ఎంపీ ఎన్నికల కోసమే కొత్త డ్రామాలని విమర్శించారు. వరంగల్ జిల్లా భగత్ సింగ్ నగర్ లో గృహజ్యోతి స్కీమ్ ను ప్రారంభించారు. వాళ్ళే కట్టిండ్రు ప్రాజెక్టు, వాళ్ళే చూసిండ్రు ఎట్లా క్రాక్స్ వచ్చినాయి, మళ్ళీ వాళ్ళే చూసి చెప్తామనేది అది వింతగా ఉంది. అది కనిపిస్తూ ఉంది కదా, మేము దాచిపెట్టి చూపించేది కాదు కదా. అంటే తమ్మిని బిమ్మి చేస్తాడు, వాళ్ళకి అది అలవాటే కదా. ఆ పద్ధతిలో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి తప్పితే 100% వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. అందులో దాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణం అందులో జరిగింది. ప్రజల సొమ్ము వృధా అయింది. ఉమ్మడి ఏపీ స్పీకర్ శ్రీపదరావు జయంతిని మార్చి 2న అధికారికంగా నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం.